ఈ మధ్య మీరు ఎంసెట్ క్వశ్చన్లు గనక ట్రై చేస్తుంటే మీకు క్వశ్చన్స్ రావట్లేదు అంటే ప్రాబ్లం మీలో లేదు, మీరు ఫాలో అవుతున్న రిసోర్సెస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఈ ప్రీవియస్ ఇయర్స్ బుక్లెట్ లైక్ ఏపీ ఎంసెట్ బుక్లెట్ అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ ఎంసెట్ బుక్లెట్ అవ్వచ్చు. ఇదిగో ఈ బుక్లెట్స్ ఉన్నాయా? ఈ బుక్లెట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ, ఒక్కొక్క క్వశ్చన్ మీరు ట్రై చేస్తున్నప్పుడు చాలా లెందీగా బండగా ఉంది అంటే ప్రాబ్లం మీ ప్రిపరేషన్లో లేదబ్బా, ప్రాబ్లం నీవు ఫాలో అయ్యే రీసోర్సెస్లో ఉంది. సో బుక్స్ రాంగ్ అని చెప్పట్లే, బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ మనం వాడుకోవాలి, కానీ మెథడ్స్ మన ఓన్ మెథడ్స్ మనం చేసుకోవాలి. ఎందుకు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ని బుక్లో ఎంత లెందీగా ఇచ్చారు, మనం ఎంత సింపుల్ స్మార్ట్గా షార్ట్కట్లో చెప్తామో జాగ్రత్తగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఏపీ ఎంసెట్ మే 2024. సింపుల్ బ్యూటిఫుల్ బేసిక్ క్వశ్చన్, బట్ దోస్ పీపుల్ డిడ్ దిస్ క్వశ్చన్ వెరీ లెంది, వెరీ లెంది. ఇంత బండగా ఎవడు చేస్తాడో, బుర్రా బుద్ధున్నోడు ఎవడు ఇంత బండగా చేయడు. 1 minute అసలు పాసిబులే అవ్వదు. ఈవెన్ నువ్వు ఏఐ అయినా సరే, నువ్వు కంప్యూటర్ అయినా సరే, యూ కెనాట్ డూ ఇట్ ఇన్ 1 minute. కావాలంటే ఈ క్వశ్చన్ తీసుకెళ్ళి ఏఐకి ఇచ్చి చూడు, ఇట్ వోంట్ గివ్ యూ ఇన్ 1 minute. ఇట్ మే టేక్ యూ టు గెట్ ద సొల్యూషన్ మినిమం 2-3 minutes పట్టుద్ది. మరి అలాంటి క్వశ్చన్ వాడు ఎంసెట్లో ఇచ్చినప్పుడు నువ్వు ఎలా చేయగలవు? నేను చేస్తున్నాను చూడండి, షార్ట్ బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తున్నా. నాకు రెసిప్రోకల్ వాల్యూస్ కావాలి. ఇదిగో సిగ్మా కే అని ఒక ఫార్ములా ఉంటుంది, తెలుసా మీకు? ఇది ఇలా ఉంటుంది, రైట్? ఇప్పుడు సిగ్మా మైనస్ కే అంటే మీనింగ్ ఏంటబ్బా? 1/α పవర్ కే, 1/β పవర్ కే, 1/γ పవర్ కే. ఇది ఒరిజినల్ బేసిక్ కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు అడుగుతుంది అదే కదా, ఎంతది? సిగ్మా -2 అడుగుతున్నాడు ఇండైరెక్ట్లీ. డూ యు నో ద గివెన్ ఈక్వేషన్లో ఇఫ్ యూ రీప్లేస్ ఎక్స్ విత్ 1/x ఇన్ ద గివెన్ ఈక్వేషన్, replace x with 1/x in the given equation, that equation will become just as it is. మరలా అదే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మరలా సేమ్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఈ సేమ్ ఈక్వేషన్ ఇలా రీప్లేస్ చేసినప్పుడు ఉంటే దాన్ని ఏమంటామో తెలుసా? రెసిప్రోకల్ ఈక్వేషన్స్ అంటాం. సో ఫర్ రెసిప్రోకల్ ఈక్వేషన్, సిగ్మా -2 ఆర్ సిగ్మా -k will have the original meaning. So what is sigma -2 is nothing but sigma 2, which is nothing but s1 square minus 2 s2. s1 అంటే తెలుసు కదా, sum of the roots. What is sum of the roots? -b/a అంటే ఎంత? -5 whole square minus 2 times of 9, nothing but 25 minus 18. ఆన్సర్ ఈజ్ 7. ఎన్ని స్టెప్పులు పట్టింది? జస్ట్ 1 స్టెప్లో మనం చెప్పుకోగలిగాం. అదే ఈ బుక్లో మీరు చూస్తే బుర్రా పగిలిపోద్ది, చిరాకు దుబ్బేస్తుంది. జీవితంలో ఎంసెట్ అంటే విరక్తి పుట్టుద్ది. అయ్యో ఇప్పుడు దాకా ఐఐటి ట్రై చేసి అదే చాలా లెందీగా ఉంది, అదే రావట్లేదు అని కోచింగ్ సెంటర్లని, కాలేజీలని, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ ఉండే నువ్వు సడన్గా ఎంసెట్ మీద పడ్డప్పుడు ఎంసెట్ ఎగిరెగిరి తన్నుతుంటే దెబ్బకి ఎంసెట్ వద్దు, ఐఐటి వద్దు అని వదిలిపడేసి నీకున్న టాలెంట్ని పేరెంట్స్ పెట్టుకున్న యు ఆర్ ఫాలోయింగ్ రాంగ్ మెంటర్స్ అండ్ రాంగ్ రిసోర్సెస్. ఇప్పుడు నువ్వు ఏ ప్లేస్కి వెళ్తావు? ఆబ్వియస్లీ రాంగ్ ప్లేస్కే వెళ్తావు. ఈవెన్ దో యు ఆర్ హైలీ టాలెంటెడ్, ఈవెన్ దో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్. సో ప్లీజ్ డూ టేక్ కేర్. సో సిమిలర్ మోడల్ ఇక్కడ ఒకటి ఉంది, మీరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది టీఎస్ఎంసెట్ 2024లో ఇచ్చిండు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇండైరెక్ట్లీ పవర్ 4 అంటే సిగ్మా -4 అడుగుతున్నాడు. సో దీనికి వాడు ఏం చేసిండో చూడండి, పండుగ చేశాడు బుక్లో. సో ఇంత లెందీ మెథడు నువ్వు 1 minute లోపు చేయటానికి పాసిబిలిటీ ఉందా? సో డియర్, సిమిలర్ మోడల్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అలాంటి మోడలే. సో ఈ క్వశ్చన్ మీరు చేసి ఆన్సర్ చెప్పండి. ఒకవేళ మీకు రాలేదనుకోండి, స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఎంసెట్ అని పెట్టండి, కంప్లీట్ సొల్యూషన్ మా వాళ్ళు మీకు పంపిస్తారు. నేను పైన చెప్పిన షార్ట్ కట్ కనుక నిజంగా మీకు అర్థమై ఉంటే, if you want to get more this type of things, or if you want to join with our batches, say hi MSET to the given number here in the WhatsApp, so that our people will send complete details to you. We'll meet in the class.